హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో రాగంబలి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గ్రౌండ్ నట్ రోస్ట్ చేసుకోవాలి. లైట్గా మంట మీద రోస్ట్ చేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టకూడదు, మాడిపోతుంది. సో రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని చల్లార్చుకోవాలి. బాగా మార్చేయకూడదండి, మార్చేస్తే బాగోదు టేస్ట్. ఇలా గ్రౌండ్ నట్ అంతా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆల్మండ్ తీసుకోవాలి. బాదం కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి, లైట్ మంట మీద. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత అవి కూడా తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఈ అంబలి చాలా మంచిదండి హెల్త్కి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడతాం మనం ఇందులో. హెల్తీ డ్రింక్, గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రింక్ వల్ల మనకి. సో ఇలా వేయించిన ఆల్మండ్ కూడా తీసేసుకున్నాం మనం పక్కన ప్లేట్లోకి. బాగా చల్లారాలండి డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ జీడిపప్పు తీసుకుందాం. ఇది త్వరగా మాడిపోతే సో లైట్గా మంట మీద వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా రోస్ట్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో మనం మంచిగా ఈ అంబలి పౌడర్లో అన్ని డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తామండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ అంబలిలో ఇంకా ఈ డ్రై ఫ్రూట్సే కాకుండా జొన్న పౌడరు, రాగి పౌడర్ కూడా యూస్ చేస్తాము. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మంచిగా మార్నింగ్ టిఫిన్ చేసుకునే టైం లేనప్పుడు హెల్తీగా తాగేసి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ వైట్ది వేయించుకోవాలి. ఇది కూడా లైట్ మంట మీద వేయించుకోవాలండి. ఎక్కువ మంట పెడితే మాడిపోతే టేస్ట్ బాగోదు. సో ఇది వేయించుకున్న తర్వాత విడిగా గిన్నెలోకి తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్తో పాటు కాకుండా. మిక్సీలో మనం ఇది ఫస్ట్ వేయించుకొని పౌడర్ చేసేసుకుంటాం, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం. ఇలా విడిగా తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్ తీసుకొని వేయించుకోవాలి. సీడ్స్ బాగా మాడిపోతాయండి ఎక్కువ మంట పెడితే. సో ఇవి ఫాస్ట్గానే వేగిపోతాయి, త్వరగా తీసుకోవాలి మనం ప్లేట్లోకి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోనే తీసుకుంటామండి. తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం చల్లారి పెట్టాలి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి తీసుకుంటాము. మిక్సీలో తీసుకొని పౌడర్ చేసుకుంటాము. ఈ అంబలి పౌడర్ 1 month అన్నా ఉంటుందండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే కంటిన్యూస్గా ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట ఉంచితే బయటే ఉంచాలి. ఇలా రెండు సపరేట్గా తీసుకున్నాక మిక్సీలో ఫస్ట్ ఈ వైట్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా బాగా పౌడర్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసి. చిన్నపిల్లలు కూడా తాగొచ్చండి, ముసలోళ్ళు చిన్నపిల్లలు అందరు తాగొచ్చు. షుగర్ కూడా బాగా కంట్రోల్ అయ్యిద్ది ఈ అంబలి తాగితే. వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది ఈ డ్రింక్. అన్నీ బాగా చల్లారాక వేసుకోవాలండి మిక్సీలో, వేడి మీద వేసుకోకూడదు. ఇలా మిక్సీలో వేసుకొని బాగా పౌడర్గా చేసుకోవాలండి. తర్వాత అంబలి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, గ్రౌండ్ నట్, బాదం నట్, వాల్నట్, ఇవన్నీ వాటర్లో సోక్ చేసుకోవాలి ఎవ్రీడే నైట్ ముందు రోజు. తర్వాత డబ్బా తీసుకొని అందులో జొన్న పౌడరు,
రాగి పౌడరు, మనం డ్రై ఫ్రూట్స్ చేసిన పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టైట్ కంటైనర్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాటర్లో యాడ్ చేసుకొని రాగి అంబలి ప్రిపేర్ చేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్స్, ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. రాగి పౌడరు, జొన్న పౌడరు, అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడరు అన్నీ వేసుకొని చల్లారిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా డబ్బాలో వేసుకోవాలి. నెక్స్ట్ డే మేము ఇద్దరం తాగుతాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్, అందులో సాల్ట్ వేసుకున్నాను. ఇలా చిన్న గిన్నెలో 2 స్పూన్లు పౌడర్ వేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ఉండలు ఉండకూడదండి. నెక్స్ట్ ఇలా స్టవ్ మీద పెట్టుకొని బాగా స్టీర్ చేసుకోవాలి. 5 మినిట్స్ లైట్ మంట మీద కలపాలి, ఎక్కువ మంట పెట్టుకోకూడదు. ఉండలు లేకుండా చూసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా అయ్యిద్దండి థిక్గా. మనం తిన్నగానే కలుపుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ది వాటర్ అండ్ పౌడర్ని బట్టి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో లైట్గా పెరుగు వేసుకోవచ్చు. ఇలా రాగి అంబలితో పాటు మనం రోజు డ్రై ఫ్రూట్స్ తినచ్చండి. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్లో పోసుకొని తాగొచ్చు. నెక్స్ట్ ముందు రోజు సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, దాంట్లో అంజూరు, పిస్తా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రోజుకో ఫ్రూట్, పియర్ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తింటే హెల్త్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.